పాత బస్తీలో కిడ్నాప్కు గురైన 18 నెలల పాప కేసు 5 గంటల్లోనే బహదూర్పుర పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల సహాయంతో కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని సురక్షితంగా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్కు పాల్పడిన 2 మహిళలను బహదూర్పుర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తన కొడుకుకు 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో పాపని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. పాప మిస్సింగ్పై పోలీసులు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు మహిళలను గుర్తించి పాపను రక్షించారు. కిడ్నాప్కు గురైన 18 నెలల పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును త్వరగా ఛేదించినందుకు పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. मुश्तबा मैं हूँ मुश्तबा मैं हूँ किसका नाम रिमांड వాళ్ళ కిషన్ బాగ్లో జరిగిన కిడ్నాపింగ్ చిన్న పాప ఒక 1.5 సంవత్సరాల చిన్న పాప కిడ్నాపింగ్ కేసుని బహదూర్పుర పోలీసులు సక్సెస్ఫుల్గా ట్రేస్ చేశారు. ఈ విషయంలోకి వెళ్తే ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉందో నిన్న 3 o'clockకి జరిగింది. 3 o'clock జరిగి అది నిన్న మధ్యాహ్నం 3 o'clock కిషన్ బాగ్ పార్క్ దగ్గర జరిగింది. అండ్ రిపోర్ట్ చేయడం నిన్న సాయంత్రం 7 o'clock రిపోర్ట్ చేస్తే మా వాళ్ళు 10 o'clock కల్లా పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అట్లానే అక్యూజ్ అయితే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి 4 పిల్లలు ఉన్నారు. అయితే దాంట్లో పెద్ద ఇద్దరు కూతుర్లు ఇద్దరు అబ్బాయిలు. దాంట్లో పెద్ద కూతురైన అయేషా బేగం అలియాస్ వసీం బేగంకి ఎటువంటి పిల్లలు లేరు. సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర విక్టిమ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్కి వచ్చారు ఆడుకోవడానికి. అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగం అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురికి పిల్లలు లేరనే దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది. మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1.5 సంవత్సరం పాప అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఈ మొత్తం ఒక 100 సీసీ కెమెరాస్ దాకా కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని తాడ్బన్ క్రాస్ రోడ్ దగ్గర మేము ట్రేస్ చేయడం జరిగింది. సో ఈ ఎంత ఆపరేషన్ ఏదైతే ఉందో సుధాకర్ ఏసీబీ ఫలక్నామా గారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.